అందరికీ మరణత. అందరూ ఎలా ఉన్నారు? ఏంటి? ఎందుకు కన్నీళ్ళు కారుస్తున్నావు? నీ కన్నీళ్ళు ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావా? నీ కన్నీటి ప్రార్థన ఎవరు వినిపించుకోవట్లేదు అనుకుంటున్నావా? అసలు దేవునికి నేను కార్చే కన్నీటి ప్రార్థన చేరుతుందా లేదా అని అనుకుంటున్నావా? ఈరోజు ఈ వాగ్దానం దేవుడు నీ కొరకే పలికిస్తున్నాడు. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 5వ వచనంలో చివరి లైన్‌లో మనం చూస్తాం. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఆమేన్. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఇదే. నీ దగ్గర బైబిల్ ఉంటే తీసి చదువు. 38వ అధ్యాయం యెషయా గ్రంథము 5వ వచనంలో చివరి 2 లైన్స్. నీ కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అని ఈరోజు దేవదేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఇప్పుడే నీవు ఏ విషయంలోనే కన్నీళ్ళు కారుస్తూ ప్రార్థన చేస్తూ ఒకవేళ నువ్వు ఈ విషయం మనసులో అనుకుంటున్నావేమో, నేను ఇంత కన్నీళ్ళు కరిచి ప్రార్థన చేస్తున్నానే, అసలు దేవుడు నా కన్నీరు చూస్తున్నాడా, నా ప్రార్థన వింటున్నాడా అనే ఒక అనుమానం నీ మనసులో వచ్చినట్లయితే ఈరోజు దేవదేవుడు ఈ వాక్యంతో నిన్నే బలపరుస్తున్నాడు. మరి ఎందుకంటే మన యేసయ్య వాక్యంతో కూడా ఆయన మాట్లాడేవాడు. సో నీ కన్నీళ్ళు ఆయన చూచాడు. నువ్వు ఎన్ని నెలలుగా కన్నీళ్ళు కారుస్తున్నావో, ఎన్ని రోజులు కన్నీళ్ళు కారుస్తున్నావో, ఎన్ని సంవత్సరాలు కన్నీళ్ళు కారుస్తున్నావో నాకు తెలియదు. కానీ ఈరోజు ఈ వాగ్దానం పలికిస్తున్న దేవాది దేవుడికి నువ్వు కార్చే ప్రతి కన్నీటి బొట్టు కూడా ఆయన చూస్తున్నాడు. కీర్తన గ్రంథంలో మనం చూస్తాం కదా, మరి ఆయన యొద్దన బుద్ధిలో మన కార్చే ప్రతి కన్నీరు కూడా ఆయన భద్రపరుస్తున్నాడు అని. కాబట్టి ఎందుకంటే ఆయన నాకు మొరపెట్టమని ఉత్తరం ఇస్తానన్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నారు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు మొర్ర విని కన్నీటిని మూలుగును చూసి దేవుడు దిగొచ్చాడు కదా. ఈరోజు నీవు కన్నీళ్ళు చూసి దేవుడు చూడడా? ఈరోజు నువ్వు ఎంత నిమిత్తం కన్నీళ్ళు కారుస్తున్నావో, ఏ అప్పుల కొరకు ప్రార్థిస్తున్నావో, జాబ్ కొరకు కన్నీళ్ళు కారుస్తున్నావో, అప్పులు ఉన్నాయనో కన్నీటి ప్రార్థన చేస్తున్నావో, నీ భర్త కొరకు, భార్య కొరకు, బిడ్డల కొరకు, ఏ విషయం కొరకు, ఆరోగ్యం కొరకు, ప్రమోషన్ల కొరకు, ఏదైనా కుటుంబాల కలహాల కొరకు, ఏ విషయం కొరకు నువ్వు కన్నీళ్ళు కారుస్తూ ప్రార్థన చేస్తున్నావో, నీ కన్నీళ్ళు మనుషులు చూడకపోవచ్చు, కానీ దేవాదేవుడు నీ కన్నీళ్ళు చూచాడు, నీ ప్రార్థన ఆయన అంగీకరించాడు. త్వరలోనే నీ కన్నీటి ప్రార్థనకి ఆయన ప్రతిఫలం దయచేయబోతున్నాడు. ఆమేన్. నమ్ముతున్నావా? ఆనాడు హాగర్ కన్నీరు దేవుడు ఎలా చూచాడో, అలాగే హన్నా కన్నీరు దేవుడు ఎలా చూచాడో, రూతు కన్నీరు దేవుడు ఎలా చూచాడో, ఈరోజు నీ కన్నీరు కూడా దేవుడు చూచాడు. నీ కన్నీటిని సంతోషంగా ఆనంద బాష్పాలుగా దేవుడు మార్చబోతున్నాడు. నమ్మినట్లయితే కింద ఆమేన్ అని కామెంట్ చేయండి. దేవుడు ఈ వాక్యం నీ జీవితంలో నెరవేర్పు చేయను గాక. ఆమేన్.